ఫిష్ గ్రేవీ ఫ్రై అండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా వండి పెట్టినారనుకో అందరూ సూపర్గా ఉందంటారు. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫిష్ గ్రేవీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక కేజీ ఫిష్ ముక్కలు తీసుకోండి, ఆనియన్ ఒకటి, ఎండు కొబ్బరి కొద్దిగా, మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పౌడర్ 1/2 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, చింతపండు 2 నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు సరిపడినది తీసుకోండి. ఇప్పుడు చింతపండు వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ముక్కలకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా మిక్సీ చేసుకుందాం. ముక్కలకంతా బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని 1 మినిట్ పక్కన పెట్టేసుకుందాం ఈ ముక్కలను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫిష్ ముక్కలు వేయించుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనము ఇది పట్టించుకున్నాం కదండి ఉప్పు పసుపు, ఈ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఆ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని బాగా వేయించుకుందాం. 2 సైడ్స్ బాగా ఎర్రగా వేగాలి ముక్కలు. ఈ విధంగా 2 సైడ్స్ బాగా ఎర్రగా వేయించుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగానే మిగతా ముక్కలను కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆనియన్, ఎండు కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం ఫ్రై చేసుకొని మిగిలిన ఉండేది ఆయిల్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఎండు కొబ్బరి ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. అలాగే మెంతి పౌడరు, జీరా పౌడరు, ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసేసుకొని బాగా వేయించుకుందాం. 1 మినిట్ ఈ విధంగా మసాలా అంతా వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు మనము చేసుకున్నాం కదండి, అది పేస్ట్ చేసుకున్నాము. కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా దాంట్లోకి ఫిష్లోకి వేసుకున్నాం కదండి, సాల్ట్ చూసుకొని వేసుకోండి సరిపడినంత. ఇందులో కూడా వేసుకున్నాం, మనం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ బాగా ఉడకాలండి ఈ మసాలా. 2 మినిట్స్ మసాలా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనము ముందుగా ఫిష్ అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫిష్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాం. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 1 మినిట్ ఉడకబెట్టుకుందాం. ఇందులో మసాలా అంతా ముక్కలకు పడుతుంది, తొందరగా మెత్తబడిపోతాయి ఫిష్ ముక్కలు కూడా. చాలా ఈజీ అండి ఫిష్ గ్రేవీ ఫ్రై చేసుకోవడము. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా ఫిష్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా ఫిష్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.